మెల్లగా టర్న్ ఇవ్వాలి. ఒకసారికి ఇచ్చేస్తే ఇలా ఇలా అనేసి కిందకి పడిపోతాం. కంప్లీట్ యూటర్న్ లెఫ్ట్ సైడ్కి. సో ఈ సెషన్లో మనం బోర్డుని లాస్ట్ సెషన్లో నేర్చుకున్నట్టు బోర్డు మీద బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాత రైట్కి లెఫ్ట్కి పుష్ చేయడం నేర్చుకున్నాము. అది కూడా స్లైట్గా టర్న్ చేయడము. ఈరోజు సెషన్లో కంప్లీట్గా హాఫ్ సర్కిల్ కంప్లీట్గా మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ వచ్చిన పొజిషన్కి మళ్ళీ లెఫ్ట్కి కూడా సేమ్ వచ్చిన పొజిషన్కి. ఈరోజు ప్రస్తుతానికి లెఫ్ట్కి హాఫ్ టర్ను కంప్లీట్గా యూ టర్న్ తీసుకునేటట్టు ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వార్మప్, ఖచ్చితంగా సేఫ్టీ ఈజ్ హై ప్రియారిటీ. ఖచ్చితంగా వేసుకున్న తర్వాతే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక 5 minutes వార్మప్ ఖచ్చితంగా చేయాలి. 30sలో నేర్చుకుంటున్నాం కాబట్టి అంత ఈజీ కాదు. సో ఈ సెషన్ మొత్తం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 2 legs మనం బోర్డు మీదకి తీసుకున్న తర్వాత లెఫ్ట్కి ఇస్తే బోర్డు లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి ఇస్తే బోర్డు రైట్కి వెళ్తుంది. సో ఇది ఈరోజు సెషన్లో యూటర్న్ ఎలా తీసుకోవడం. ప్రస్తుతానికి ఈరోజు లెఫ్ట్ టర్న్. సో నేను ఇటు ఫేస్ చేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ టర్న్ యూటర్న్ తీసుకోవడము. సో ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసింది కొంచెం టర్నింగ్లే. ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో కంప్లీట్ యూటర్న్ ఎలా తీసుకోవాలి అనేది. ఇదంతా ఏదైనా కానీ ప్రాక్టీస్ చేసింది 1 hour, హాఫ్ అన్ అవర్లో ప్రాక్టీస్ చేస్తే వచ్చింది కాదు. చాలా ఎఫర్ట్స్, చాలా అవర్స్ స్పెండింగ్ తర్వాత వచ్చింది. సో కొంచెం ప్రోగ్రెస్ ఉంది. మెయిన్ మనము ఇట్లా ముందుకు పుష్ ఇచ్చేటప్పుడు కొంచెం ఈజీగా ఉంది, బట్ తక్కువ స్పీడ్తో చేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా యూటర్న్ అవ్వట్లేదు. ఇట్లా చేసేటప్పుడు లెఫ్ట్కి అయితే వెనకబడిపోతున్నాను, భయం ఉంది. కానీ ముందుకు టర్న్ ఇచ్చేటప్పుడు కొంచెం సేఫ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఏదైనా టర్న్ అయినప్పుడు ఇట్లా దిగేయచ్చు అనేసి. కానీ వెనక్కి అట్లా కాదు, పడిపోతున్నాను భయము. సో ప్రస్తుతానికి అందుకే ఫస్ట్ ముందు లెఫ్ట్ యూటర్నే నేర్చుకుంటున్నాను. సో ఛాన్స్ ఎట్లా అయినా జరగచ్చు. ఖచ్చితంగా సేఫ్టీ ఈజ్ హై ప్రియారిటీ. మనం ఇచ్చిన స్పీడ్ బోర్డుకు సరిపోవట్లేదు కంప్లీట్ యూటర్న్ తీసుకోవడానికి. కానీ స్పీడ్గా ట్రై చేయలేకపోతున్నాను, లెర్నింగ్ ఫేజ్లోనే ఉన్నాను కాబట్టి. ఇంచుమించు హాఫ్ అయితే అవుతుంది కంప్లీట్ యూటర్న్లో. మళ్ళీ ప్రాక్టీస్. కంప్లీట్ యూటర్న్లో హాఫ్ అయితే అవుతుంది. అలాది ఇప్పుడు దాకా నేర్చుకున్న దాంట్లో కొంచెం ప్రోగ్రెస్ ఉంది. అటు నుంచి వచ్చేటప్పుడు హాఫ్ అయింది, ఇంకో హాఫ్ తిరిగితే కంప్లీట్ యూటర్న్ అయిపోతుంది. మీకు డిఫరెన్స్ తెలియడం కోసం కరెక్ట్గా సెంటర్నే చూజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ముందే చెప్తున్నట్టు ఇది హాఫ్ అన్ అవర్లో 1 hourలో ప్రాక్టీస్ చేస్తే వచ్చింది కాదు. చాలా ఎఫర్ట్స్ పెట్టాను, చాలా ప్రోగ్రెస్ తర్వాత ఈ మాత్రం టర్నింగ్ అవుతుంది బోర్డు.
ఓకే. ఓ ఆల్మోస్ట్. సో దేంట్లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్, ఒక్కసారిగా బోర్డుకి స్పీడ్ ఎక్కువ ఇచ్చిన తర్వాత, మనం రైట్ లెగ్ టర్న్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా బోర్డు మనం ఫాస్ట్గా తిప్పేయాలని ఇట్లా ఇట్లా అనేస్తాము. బోర్డు ఒక్కసారిగా ఇట్లా ఇట్లా తిరిగేసి మనం ముందుకు పడిపోతాము. సో అట్లా కాకుండా మెల్లగా మెల్లగా బోర్డు మీద లెగ్స్ తీసుకున్న తర్వాత మెల్లగా టర్న్ ఇవ్వాలి. ఒకసారిగా ఇచ్చేస్తే ఇలా ఇలా అనేసి కిందకి పడిపోతాం. అలా ఆల్రెడీ 2 సార్లు పడ్డాను. ఆల్మోస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను కంప్లీట్ యూటర్ను. కంప్లీట్ యూటర్న్. కంప్లీట్ యూటర్న్ లెఫ్ట్ సైడ్కి. థ్యాంక్ యూ.